హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజులు అయిపోయిందనమాట వీడియో పెట్టి. ఈరోజు వీడియో ఏంటంటే సోనియా ప్లేస్ని రీప్లే చేసింది ఎవరు, మణికంఠతో గేమ్ ఆడిన బిగ్ బాస్. ఈ రెండు ఎందుకు పెట్టానంటే తమ్నైల్ చూస్తే సోనియా వెళ్ళిపోయింది. నేను ఎలిమినేషన్లో చాలా హ్యాపీగా అనిపించింది. బస్ ప్రోమో రాకపోయేసరికి నేను ఇంకా సీక్రెట్ రూమ్లో పెట్టారేమో అని నేను కంగారు కూడా పడ్డానమాట. కానీ సీక్రెట్ రూమ్ ఏం లేదు. ఈరోజు బస్ ప్రోమోతో పాటు ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా చూశాను. నెక్స్ట్ టైం ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కలిపి రివ్యూ కూడా చేస్తానన్నమాట. అలాగే సోనియా ప్లేస్ని రీప్లేస్ చేసింది ఎవరనే దానికి ఆన్సర్ యష్మి ఏమనుకుంటుందంటే లైవ్లో చూస్తే సోనియా ఎలిమినేట్ అయిపోయినా సీక్రెట్ రూమ్లో ఉందనేసి బాగా ఫీల్ అవుతుంది యష్మి. సో తనకి పాజిటివ్గా తనని అందరూ కార్నర్ చేశారు, దీన్ని బాగా సపోర్ట్ చేసింది అనే విధంగా మాట్లాడుతుంది. ఎవరితో? మన నిఖిల్తో, పృథ్వీతో. కానీ సోనియా సీక్రెట్ రూమ్లో లేదనే విషయం వీళ్ళకి తెలిస్తే అప్పుడు బయటకు వస్తుందేమో యష్మి, చూడాలి. నెక్స్ట్ మణికంఠతో గేమ్ ఆడిన బిగ్ బాస్. నేను మణికంఠ అండ్ డేంజర్ జోన్ అని పెట్టి లాస్ట్ వరకు తీసుకొని వచ్చి తన గేమ్లో ఏం ఇంప్రూవ్మెంట్ చూడాలనుకున్నాడు బిగ్ బాస్ అంటే తను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ టైం ఏదన్నా అందరి దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోకుండా నీ గేమ్ మీద నువ్వు శ్రద్ధ పెట్టి బాబు. అలాగే మైక్ ఇసిరేసిన దానికి పనిష్మెంట్ అనుకోవచ్చు దానికి. నెక్స్ట్ దానికోసమే బిగ్ బాస్ కొంచెం టార్చర్ లాగా చేశాడనమాట మణికంఠకి. దీనివల్ల మణికంఠకి కొంచెం పేషెన్స్ అలవాటు అయి ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెంట్గా లేకుండా ఏ వీక్ ఆ వీక్ సేవ్ అవ్వాలని కొంచెం జాగ్రత్తగా ఆడే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. మిగతా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ రావచ్చు, ఫస్ట్ సేవ్ అయిన వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ రావచ్చు, ఇప్పుడు ఉండే లెక్కలు మారచ్చు, ఎవరు ఏ ప్లేస్లో ఉంటారో అనేది కూడా మనకు తెలియదు. ఫేక్ ఓటింగ్ కూడా నడుస్తుంది మనకి. అన్అఫీషియల్ పోల్స్ నమ్మద్దండి. మీకు ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళు హాట్స్టార్లో ఓట్స్ వేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి మర్చిపోకుండా. ఏ ఫేవరెట్కైనా మిస్లీడ్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో పెట్టచ్చు, సెకండ్ ప్లేస్లో పెట్టచ్చు, లాస్ట్కి మన వాళ్ళకి మన ఫేవరెట్కి ముప్పు వస్తుంది. సో అన్అఫీషియల్ పోల్స్ని నమ్మకుండా అక్కడ ఓటు వేసేవాళ్ళు హాట్స్టార్లో మెంబర్షిప్ లేకపోయినా ఓటు వేయచ్చు, ఏం కాదు. సో ఓటు వేసి గెలిపించండి డిజర్వింగ్ని. అలాగే నామినేషన్స్ కూడా జరుగుతున్న టైంలో చూస్తున్నాను. 5 నామినేషన్స్ అనమాట. 5th వీక్ 5 నామినేషన్స్. ఇందులో సోనియా లేని లోటు కూడా యష్మి తీర్చేసింది, రీప్లేస్ చేసేసింది ఆల్మోస్ట్. మణికంఠ మీద అరుస్తుంది, మణికంఠని అందరూ టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే టార్గెట్ చేస్తున్నారు అన్నాం కన్నా టార్గెట్ అయ్యేలా ఆయనే చేసుకున్నాడు. ఆ సాక్రిఫైస్ గురించి అందరికీ పాయింట్స్ తనే ఇచ్చాడు. నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు అనమాట ఎవరికి, మన మణికంఠకి. నువ్వు అన్ని పాయింట్స్ ఇవ్వద్దు, కొన్ని దాచిపెట్టుకో, నీలో పెట్టుకో. నీ నెగిటివ్స్ అందరికీ తెలియడం వల్ల నిన్నే కార్నర్ చేస్తారు. ఇవి చెయ్యొద్దు, ఎవరిని నమ్మద్దు. నన్ను కావాలంటే నమ్ము, నీకేమైనా తప్పు అనిపిస్తే నన్ను చడువు అన్నట్టు అంటున్నాడు. కానీ మణికంఠ చాలా తెలివైనడు, నబీల్ని కూడా పొడుస్తాడు ఏదో ఒక రోజు అనేసి అయితే అనిపిస్తాడు. నైనికాతో బాగున్నాడు, కానీ లైవ్లో చూస్తే నైనికాకు నామినేట్ చేస్తున్నాడు. నీకెవరు చేయర్లేరా అని జైల్లో ఉన్నప్పుడు మాట్లాడాడు, నైస్గా నామినేట్ చేశాడు. అలానే అందరూ అంతే. నిఖిల్ కూడా మణికంఠనే చేశాడు. నెక్స్ట్ నబీల్ చెప్పాడనమాట, నబీల్ నామినేషన్స్ విష్ణుప్రియ అని చేశాడు, నెక్స్ట్ నైనికా అని చేశాడు. పాయింట్స్ బాగున్నాయి. నిఖిల్ అయితే కాపీ పేస్ట్ చేశాడు కొన్ని పాయింట్స్. తన డిఫెండింగ్ ఏం బాగాలేదు ఈరోజు. ఇంకా చెప్పచ్చు ఆ పాయింట్స్, ఈ పాయింట్స్. విష్ణుప్రియ నువ్వు అలా అనకూడదు, బొట్టు బిళ్ళ అనేసి దానికి డిఫెండ్ చేసుకున్నదాన్ని బట్టి కూడా ఫ్యాన్స్ వస్తారు. నువ్వే లైట్ తీసుకున్నప్పుడు మాకెందుకు అనేసి ఎవరు సపోర్ట్ చెయ్యరు. సో నిఖిల్ డిఫెండింగ్ ఇంకా బాగా చేసుకోవాలి టాప్లో విన్నర్ అవ్వాలంటే. ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రోహిణి అంటున్నారు, రోహిణి, రవి, మెహబూబ్ దిల్సే ఫ్రమ్ సీజన్ 4, నెక్స్ట్ నైని పావని, నెక్స్ట్ గౌతమ్ కృష్ణ, నెక్స్ట్ ముక్కు అవినాష్, నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ, నెక్స్ట్ హరితేజ గారు, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సోనియా గారు రీఎంట్రీ ఉండకపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ఉంటే ఆమెని ఓట్స్ లెస్ వచ్చాయని చెప్పుండరు అనమాట. అలాగే బజ్ ఇంటర్వ్యూ కూడా చాలా గట్టిగా జరిగింది కాబట్టి కొంచెం లైట్గా అడిగి వదిలేసి ఉంటారు మామూలుగా మళ్ళీ వచ్చేటట్లయితే. ఇదైతే నా గెస్ మాత్రమే. 50-50 ఛాన్సెస్ ఆమె వస్తుందో రాదో. రాకపోవడమే మంచిది. ఆమె బజ్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నాకేమనిపించిందంటే ఆమె కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెంట్ అయింది. అది తను ఏ తప్పులు ఒప్పుకోలేదు, నేను చేసిందే కరెక్ట్, నా గైడ్లైన్స్ లేకపోతే వాళ్ళు ఎలా ఆడతారో చూద్దామంటుంది. నెక్స్ట్ నిఖిల్నే విన్నర్ అంటుంది, మళ్ళీ నా గైడెన్స్ లేకపోతే ఎలా ఆడతారో చూస్తాను అంటే వాళ్ళిద్దరికి ఇవ్వకూడదు, మిగతా వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవాలి. బట్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది.
అలాగే అర్జున్ కూడా ఎక్స్పెక్టేషన్స్ మించి క్వశ్చన్స్ అడిగాడు, చాలా బాగా అడిగాడు అనిపించింది. ఆయన హోస్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు బజ్ ఇంటర్వ్యూలో. అలాగే ఇప్పుడు నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి విష్ణుప్రియకి, నిఖిల్కి. విష్ణుప్రియ